యువతలు రాండి అమ్మ, అట్లా రాండి అమ్మ కొంతమంది. అదేవిధంగా అధ్యక్షుల వారు మేడం గారికి బుకే ఇవ్వాల్సిందిగా సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. మీరు సార్ సైడ్ మేడం, ఈ ఆత్మీయ వికలాంగుల సమావేశం పెట్టడానికి ప్రధాన ఉద్దేశము ఏదో కొంత ఒకరిద్దరు మనుషులు అనవసరంగా వికలాంగుల సంఘాలు ఈ పార్టీకి మద్దతు ఈ పార్టీకి మద్దతు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కేవలం వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఏదో మిస్లీడ్ చేస్తున్నందుకు మేము మనోవేదన చెంది మేమందరం ఒకటే మా కమ్యూనిటీ పరంగా మా సమస్యల కోసం ఏ రాజకీయ నాయకులు పరిష్కరిస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని తెలియదని ప్రధాన ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించినాం మేడం. ఇక్కడ వచ్చేసి పార్టీలకు అతీతంగా వికలాంగులు వచ్చినారు. పార్టీ వికలాంగులకు ఎటువంటి పార్టీ లేదు, కేవలం కమ్యూనిటీ వాళ్ళ పార్టీ, డిజేబుల్ కమ్యూనిటీ. ఈ విధంగా దీన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మేడం. కాకపోతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఖచ్చితంగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తారనే ఉద్దేశంతో మేము ముందు తెలియజేస్తున్నాం. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేదు. ఎమ్మిగనూరులో కేవలం ఒకే ఒక రిజిస్ట్రేషన్ వికలాంగుల సంస్థ ఉందంటే అది మాదే మేడం, పూర్తి వికలాంగుల అసోసియేషన్. చాలా మటుకు వికలాంగులు రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం మేము వికలాంగులకు సహాయ సహకారాలు అందించబోతున్నాము. మా ప్రధాన సమస్య వచ్చేసి ఎమ్మిగనూరు నియోజకవర్గం వికలాంగుల సమస్యల పరిష్కారం కొరకు వినతి చేస్తూ వికలాంగుల సాధికారత కొరకు ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకాలలో 5% కేటాయించి వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో ఇప్పటికీ ర్యాంపులు లేకపోతే వాటిని తక్షణం ఏర్పాటు చేయాలి. నేను ఒక అడ్వకేట్గా ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లలో ర్యాంపులు లేవు మేడం. దయచేసి మీరు విన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా వాటిని దృష్టికి కోరుతున్నాను. నియోజకవర్గంలో ఇల్లు లేని వికలాంగులు గుర్తించి తక్షణమే వారికి ఇల్లు మంజూరు జరుపుకుంటున్నాను మేడం. నియోజకవర్గంలో ప్రభుత్వ ఆఫీసులో వికలాంగుల డేటా మరియు వికలాంగుల సంక్షేమానికి చెందిన జీవోలు అందుబాటులో ఉండేటట్టు చేసి వాళ్ళు మేము పోయినప్పుడల్లా జీవో తీసుకురండి మా దగ్గర లేదు అని మమ్మల్ని 10 సార్లు చెప్తున్నారు. తిప్పడం లేకుండా వాళ్ళ దగ్గరే జీవోలు పెట్టుకునేటట్టు చూడాలని కోరుతున్నాం మేడం. వికలాంగులకు వ్యవసాయ భూమి లేని వికలాంగులు, అందరు వికలాంగులు చెప్పట్లేను, వ్యవసాయ భూమి లేని వికలాంగులకు ప్రభుత్వం హక్కుగా ఇచ్చిన వ్యవసాయ భూమిని 5 కేటాయించినట్లు కోరుతున్నాను. వికలాంగుల పిల్లలు ఖచ్చితంగా చదువుకునేటట్లు వారికి నిర్బంధ ఉచిత విద్యను కల్పించాలని కోరుతున్నాను. వికలాంగుల పిల్లలు చాలా మంది చదువుకోవట్లేదు, వాళ్ళకు వచ్చేసి ఒకరి మీద ఆధారపడే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో పంపించలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పిల్లల్ని ఏదో ఒక మార్గంలో అంటే ఆ ఏరియాలో వికలాంగులు ఎక్కువ ఉండే చోట ఒక వికలాంగుల పాఠశాల ఏర్పాటు చేసి వాళ్ళు చదువుకునేటట్టు తోడ్పాటు అందించాల్సింది కోరుతున్నాను. వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలో ఆఫీసులలో వికలాంగులకు రైలింగ్ వాష్ రూమ్స్ ఉండేటట్టు చూపించాలి. రైలింగ్ వాష్రూమ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు వికలాంగులు, జారిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. రైలింగ్ వాష్రూమ్స్ వలన వికలాంగులు కొన్ని సమస్యలు తీరుతాయని వాష్రూమ్ సమస్యలు తీరుతాయని సభాముఖం తెలియజేస్తున్నాను మేడం. వికలాంగులు చదువుకున్న వికలాంగులకు వారి అర్థం బట్టి నిరుద్యోగ వృత్తి కల్పించాలి. ఇక్కడ నిరుద్యోగ వృత్తి కూడా నాకే జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. నేను వచ్చేసి గత ప్రభుత్వంలో ఒకసారి నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ ప్రభుత్వం పరిపాలన మీకు నచ్చిందా, నచ్చితే 1, నచ్చకపోతే 2 వద్దండి అన్నారు. మనం డైరెక్ట్గా వచ్చేస్తాం 2. ఓకే, ఎందుకు నచ్చలేదు అని చెప్తే నిరుద్యోగ వృత్తి చదువుకున్న వికలాంగులకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అదే విషయం నేను ఫోన్ చేసి కంప్లైంట్గా రిజిస్టర్ చేసుకోండి అన్నారు.
లేదండి మీకు పెన్షన్ వస్తుంది కదా, నిరుద్యోగ వృత్తికి ఏంటంటే పెన్షన్ అనేది సామాజిక భద్రతా స్కీమ్లలో ఒక భాగంగా వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 60-40 రేషియోలో ఇచ్చేది, మీరు ఒకటి ఇవ్వట్లేదు ఇది. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ వృత్తిని చదువుకున్న వికలాంగులు ఖచ్చితంగా కల్పించాలని చెప్పినాను. ఆ కంప్లైంట్ రిజిస్టర్ కొట్లాడి చేపించిన వెంటనే సాయంత్రానికి నా ఓటు తీసేస్తారు. నేను ఎలాగో కష్టపడి నా ఓటు మళ్ళీ పునరుద్ధరించుకున్నానండి. ఓకే, ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే ఒక వికలాంగుడు నిరుద్యోగ వృత్తి కోరుకుంటే ఓటు చేసేంత దౌర్భాగ్య ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అని ఆ రోజు నేను చాలా సిగ్గుతో తల వంచుకున్నాను. వికలాంగుల హక్కుల చట్టం 2016 రాష్ట్రంలో తక్షణమే పూర్తి స్థాయిలో అమలు వచ్చేటట్టు కృషి చేయాలి మేడం. ఎందుకంటే మీరు గతంలో పార్లమెంట్లో అనేక సమస్యల మీద మాట్లాడారు. ఈసారి మీరు ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టి మా వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉండేటట్టు మీ వాయిస్ వినిపిస్తారని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈ సభకు మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు సభాపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ వంతు మా వికలాంగుల సాధికారత కోసం మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత మా కోసం చేసే కార్యక్రమాలు మీ నోటి ద్వారా కొద్దిగా వికలాంగులు చెప్తే విని సంతోషిస్తారు మేడం. వికలాంగుల అసోసియేషన్కి అధ్యక్షులు ఈషా